అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకు హాయ్. ఈరోజు మన ఛానల్లోనండి మనకు ఒక్కొక్కసారి బాధలు వస్తూ ఉంటాయి. బాధలు వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటాము. ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగలేకున్నా సరే ఇంకా ఎక్కడ లేని బాధ అంతా మనలోనే పెట్టేసుకొని, పిల్లలకు బాగలేకున్నా, మనకు బాగలేకున్నా, మన హస్బెండ్కి బాగలేకున్నా ఏదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటాము. అలాగే ఒక్కొక్కసారి డబ్బు, ఇంట్లో కావాల్సిన డబ్బు లేనప్పుడు, ఆపద వచ్చినప్పుడు కూడా కుంగిపోతూ ఉంటాము. అంటే ధైర్యంగా అనేది ఉండం మనం. చాలా మంది దగ్గర 50% అని అనుకోవాలి. 50% ఏంటి, 80% అలాగే ఉంటుంది. అంటే బాధలు వస్తే తట్టుకునే శక్తి లేకుండా ఇంకా కుంగిపోవటము, బాధపడటము, ఏడ్చటము, దిగులు పడటము, ఇవన్నీ చేసి ఉన్న హెల్త్ని కూడా ఇంకొద్దిగా పాడు చేసుకునే వాళ్ళం చాలా మంది ఉన్నాము. అలాగే సంతోషంగా ఉన్నప్పుడు తెగ సంతోషపడిపోతాము. ఎక్కడ లేని ఆనందాన్ని వ్యక్తపరుచుతూ ఉంటాం. అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా, దుఃఖంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటాము. అలా కాకుండా సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖాలలో ఉన్నప్పుడు కొంతమంది ఒకేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళందరికీ దండం పెట్టాలండి అలాగ మెయింటైన్ చేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు మన బంధువులలో కానీ, లేదు అనుకుంటే చుట్టుప్రక్కల కానీ, నైబర్స్లో కానీ ఉంటే మనకు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని తలుచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో వాళ్ళే ఇంత బాధల్లో, ఇంత కష్టాలలో ఉన్నా సరే వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు, నేనెందుకు ఉండకూడదు, నాది సింపులే కదా, నాకేమి పెద్ద ప్రాబ్లం కాదు అనేసి మనం ఏం చేస్తాము, ఆ బాధలను మర్చిపోతాము. సో అలాంటి బాధలు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ అండి, ఎవరైతే పాజిటివ్గా ఎన్ని కష్టాలలో ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ, బయటి వాళ్ళకు తెలియకుండా, తన ప్రాబ్లమ్స్ తెలియకుండా అందరితోటి నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళని తలుచుకోవడం ఒకటి. రెండవది, సంగీతం కానీ మ్యూజిక్, అంటే మ్యూజిక్, ఇంగ్లీష్లో మ్యూజిక్, తెలుగులో సంగీతము, నచ్చిన పాటలు వినటము, లేదా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి నచ్చిన పని అనేది కంపల్సరీ చేసేసుకోవాలి. శారీస్, లోపల ఉన్న శారీస్ తీసి సర్దేసుకోవటము, లేదా పాత జాకెట్లు తీసుకొని, టైట్ అయిన జాకెట్ తీసుకొని కుట్లు విప్పటము, లేదు ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి సర్దే పడేదంటే సర్దటము, అలా చేసామనుకోండి మనకి ఏదైనా బాధ వచ్చినా కొద్దిగా తగ్గుతుంది. సో నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ఇలాంటి బాధలు వచ్చినప్పుడు ప్రజెంట్ చాలామంది ఆలోచించి ఆరోగ్యాలు పాడు చేసుకొని అన్హెల్దీగా తయారయ్యి, ఆ టైంలో పిల్లల మీద కూడా తెలియని ప్రెజర్ పెట్టేస్తూ ఉన్నారు పేరెంట్స్. అంటే వాళ్ళ బాధలను వాళ్ళు ఫేస్ చేయకుండా ఆ ప్రాబ్లంను, అంటే ఆ ప్రెజర్ని తెచ్చి పాపం పిల్లల మీద కూడా చూపిస్తూ ఉన్నారు. వాళ్ళని ఏదో ఒక మాట అనటమో, కొట్టటమో, తిట్టటమో. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు, చిన్న పిల్లలనే కాదండి, పెద్ద పిల్లలు, కాలేజీ పిల్లలైనా సరే వచ్చిన వెంటనే మమ్మీ అని ఏదో చెప్పకపోతే మనలో ఉన్న ప్రాబ్లమ్, మనలో ఉన్న బాధను ఆ పిల్లల మీద కసిరి, ఆ పిల్లల మీద విసుక్కుంటే వాళ్ళ మనసు దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుంది, ఏటిచ్చి మా మమ్మీకి అంటే ఏమయ్యింది, అంత బాగున్న మనిషి చిన్న దాని ఇది చేస్తుంది అన్నది ఆటోమేటిక్గా పిల్లల్లో తల్లి మీద నెగటివ్ అనేది వస్తుంది, తండ్రి మీద నెగటివ్ అనేది వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే మీ దగ్గర, మీ ఇంటి పక్కన కానీ, మీ బంధువులలో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని గుణాలు ఉన్న వాళ్ళు ఈ వాళ్ళల్లో కానీ ఎక్కడైనా ఉంటే ఒక్కసారి వాళ్ళని తలుచుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రాబ్లం అనేది వాళ్ళ ప్రాబ్లం ముందు జీరో లాగా కనిపిస్తుంది, లేదా చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఓకే, వాళ్ళకున్న ప్రాబ్లం ముందు నాదెంత అన్నది మీలోను భావం వచ్చేసి మీరు ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొని వాళ్ళలాగా నవ్వుతూ మాట్లాడటానికి, నవ్వుతూ ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఇది ఒక్కటి వినండి. ఇది ఒక్కటి విన్న తర్వాత మీకు మీరు డిసైడ్ చేసేసుకోండి అంతే. ఫస్ట్ అది ఎవరు, ఇదంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, భార్యాభర్త. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఊర్లో పొలాల్లో అన్ని
వదిలేసి ఇక్కడ ప్లాంట్లో జాబ్ కోసం వచ్చారు. జాబ్ కోసం వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలు కొడుకు అంటే ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుతూ ఉన్నారు. పాపం ఏం చేశారు, ఇంటర్ వచ్చేసరికి ఎవరో మంచి సంబంధాలు కదా అని ఇద్దరికి సంబంధాలు తీసుకొచ్చారు. సరే మంచి సంబంధాలు మళ్ళీ రావేమో అనేసి చేసేసారు. చేస్తే ఫైనాన్స్గా అంత ఉన్నవాళ్ళేం కాదు. ఒకరికేమో దాహం, కట్న దాహం, ఇంకొకరికేమో అత్త పోరు. అత్త ఎలా చెబితే భర్త అలా వింటాడు. సో ఆవిడ అత్త అనేది మహా రాక్షస్ అనే చెప్పాలి. కోడలను చిన్న చిన్న దానికి కూడా కొట్టటము తిట్టటం. అది ఇంటర్ బాగా చదువుతున్న పిల్లలు తీసుకెళ్ళి పెళ్లి చేసేసామే అని వాళ్ళు బాధపడే రోజు ఉండదు. కానీ ఆ బాధను ఎప్పుడు ఎవరితోటి షేర్ చేసుకోవట్లేదు. ఎవరి ఇంటికి వెళ్ళినా సంతోషంగా మాట్లాడతారు, సంతోషంగా ఉంటారు. ఎవరు ఏ ఫంక్షన్కి పిలిచినా అయ్యా మేము ఇంత బాధల్లో ఉన్నాము, ఏం వెళ్తాంలే అనేది లేదు. ఎవ్వరు ఫంక్షన్కి పిలిచినా వెళ్తారు. సో అలా ఉంది. కొడుకు ఏం చేశాడు, పెళ్ళైన వెంటనే వైఫ్ని తీసుకొని వైఫ్ మాటలు విని బయటికి వెళ్ళిపోయాడు. సో కొడుకు అలా వెళ్ళిపోయాడు. కూతుర్ల పరిస్థితి ఇది. పోనీ ఇంత ఇదిగా ఉంది సరే అంటే అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతనికి ఏమి మాకంటే స్టీల్ ప్లాంట్లో రిటైర్డ్ అవుతాయంటే మాకు పెన్షన్లు అవి ఉండవు. సో ఉన్న డబ్బే మేము దాచుకోవాలి. ఆ దాంతో అటు కూతురు కట్నం కింద పంపిస్తాడా, లేదు ఇంకొక కూతురు అత్త హరాస్మెంట్కు బలవుతూ ఉంటే ఇంటికి ప్రతిసారి తెచ్చుకుంటాడా. సో ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వీళ్ళదే ఖర్చు పెట్టాలి. ఇద్దరు కూతుర్లకు, కొడుకు ఏమి పట్టించుకోవట్లేదు. సరే ఇంత అయ్యిందా. అత్తనికి మేజర్ ప్రాబ్లం ఉంది హెల్త్. నిజమండి మేజర్ ప్రాబ్లం ఉంది హెల్త్. కానీ ఏ రోజు కూడా ఆ ప్రాబ్లం ఇంత వరకు ఎవరితోటి షేర్ చేసుకోవటం కానీ ఎవరి ముందు కానీ చెప్పి బాధపడటం కానీ మేమైతే నేను చెప్తున్నాను. నేను పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఇది ఏంటి అంటే ఏడ్చేదాన్ని. మా వారికి సర్జరీ అయినప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లం తోటి బైపాస్ సర్జరీ అయినప్పుడు మా వారు అదేదో పెద్ద ఇది అన్నట్లు అందరికీ చెప్పేస్తున్నారు. కానీ అండి ఈ రోజుటి వరకు అతనికి ఉన్న మేజర్ హెల్త్ ప్రాబ్లం ఎవరికీ చెప్పుకోలేదు. ఇది నాకు ఎలా తెలిసిందంటే వాళ్ళ అమ్మాయి నాకు బాగా ఆంటీ 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 అండి నేనంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అండి. సో ఆ అమ్మాయికి చెప్పాను కదా కొద్దిగా ప్రాబ్లం ఉంది అత్తగారింటి. సో తనకు ఎప్పుడు బోరు కొట్టినా వాళ్ళ మదర్ కంటే ముఖ్యంగా నాకు ఫోన్ చేస్తుంది. ఆంటీ ఇలా అంటే నేను ఒకటే చెప్తానమ్మా, వెయిట్ చేయి, మంచి రోజులు వస్తాయి, ఏదో ఒక రోజు కంపల్సరీ మారుతారు, నీ మంచితనంతో వాళ్ళు మారుతారు. సో నువ్వు ఎప్పుడే కానీ తొందరపడి ఏ పని చేసుకోవద్దు, పిల్లలు ఉన్నారు అని మోరల్ సపోర్ట్ ఇచ్చేదానండి. సో ఆ అమ్మాయి ఆ మోరల్ సపోర్ట్ వల్ల అలాగ నాకు చాలా క్లోజ్ అయిపోయి వాళ్ళ మదర్తో షేర్ చేసుకుని కూడా నాతోటి షేర్ చేసుకుంటుంది తన ప్రాబ్లమ్స్. సో అలాగనమాట. అప్పుడు నాకు తెలిసిందనమాట వాళ్ళ ఫాదర్ అంత మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. ఇంకోటండి అతనికి నైట్ టైం ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే ఎవరిని డిస్టర్బ్ చేయరంట. అతను స్కూటర్ వేసేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి మెడిసిన్ తీసుకొని క్యాజువాలిటీలో అడ్మిట్ అయ్యి మెడిసిన్ తీసుకొని మరుసటి రోజు వస్తారంట. భార్యను కూడా తీసుకెళ్లారంట. చూడండి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? మనకు చిన్న తలనొప్పి వస్తేనే పక్కన వాళ్ళని అందరినీ హడావుడి చేసేస్తూ ఉంటాము. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు మ్యారేజ్ చేశాక బాగాలేదు. కొడుకు బయటికి వెళ్ళిపోయాడు, ఆవిడకు కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అతనికి మేజర్ హెల్త్ ప్రాబ్లం ఉంది. రిలేటివ్స్ పెద్దగా పట్టించుకోరు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా పూజలని అవని ఇవని ఎవరికి వాళ్ళ అంటే ఆర్థిక ఇబ్బందులు కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అనేది చెప్పరు. ఎప్పుడు సంతోషంగా ఉంటారండి. నిజం ఎప్పుడు చూడు వాళ్ళిద్దరి ఫేస్ మీద స్మైలింగ్ అనేది ఉంటుంది. అతనితో మాట్లాడుతున్న అతని ఫేస్లో అతను పడుతున్న బాధలు కానీ ఏవి మనకు కనిపించవు. మనకి ఇంకా ఏదైనా బాధ ఉంటే అతను మనకి ఇంకా మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు. నిజంగా అలాంటి ఫ్యామిలీని చూసి మనం చాలా నేర్చుకోవాలనే చెప్తున్నాను. ఎందుకంటే ఈ కాలము చిన్న వాటికే మనం నిద్రలు మానేసి ఏడ్చుకుంటూ తిండి మానేసి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నాం. మరి వాళ్ళకంటే ప్రాబ్లమ్స్ ఉన్నా
బంధువులు పిలిచినా వెళ్తారు, ఫ్రెండ్స్ పిలిచినా వెళ్తారు, ఎవరి దగ్గర ఏది చెప్పరు, ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళని చూసి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందనేసి, ఎవరికైనా ఎప్పుడైనా బాధలు కానీ ఏదైనా వస్తే వాళ్ళను అంటే నేను చెప్పిన వాళ్ళని గుర్తు చేసుకోండి. లేదా మీ రిలేటివ్స్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వాళ్ళతోటి కొద్దిగా పోల్చుకొని మీ బాధలను పక్కన పెట్టేసి సంతోషంగా ఉంటారనేసి కోరుకుంటున్నాను. ఓకేనండి, ఇది మీకు ఎవరికైనా ఊరట కలిగించింటే ఒక లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టోర్ బాయ్ అండి.